నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి లంబార్ అండ్ సర్వైకల్ స్పాండిలైసిస్ గురించి. సో వీటి కాజెస్, సిమ్టమ్స్, ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది లంబార్ స్పాండిలైసిస్ గురించి. అసలు ఏంటి లంబార్ స్పాండిలైసిస్, ఎవరెవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, మెయిన్ రూట్ కాజెస్ ఏంటి? లంబార్ స్పాండలోసిస్ అంటే ఇప్పుడు లంబార్ రీజన్ని అంటాం. అంటే మన వెనుపూస ఉంటుంది కదా, అందులో మనకు కొన్ని భాగాలు ఉంటాయి. సో ఈ ఏరియాని, మెడ భాగంని సర్వైకల్ అంటాము. అండ్ దాని కింద ఒకవేళ ఉంది అంటే దానికి మనం డార్సల్ అంటాము. ఇంకా నడుము భాగంకి మనం లుంబార్ అంటాము. సో లుంబార్ అంటే నడుము భాగంలో ఉన్న డిస్క్లలో కానీ లేదంటే వర్టిబ్రాస్లో కానీ ప్రాబ్లం ఉంటే ఆ లుంబార్ ఏరియాలో ప్రాబ్లం అని చెప్పొచ్చు మనం. స్పాండలోసిస్ ఏంది ఇప్పుడు అంటే స్పైన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే, అది ఏదైనా కానివ్వండి, మీకు స్పైన్ ప్రాబ్లం మూలన నొప్పులు వస్తున్నాయి అంటే దానికి స్పాండలోసిస్ అంటాము. స్పైన్లో లోసిస్ అంటే ప్రాబ్లం అన్నమాట. సో స్పైనల్ ప్రాబ్లం, బ్యాక్, నార్మల్ భాషలో దీనికి నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ అన్నట్లు కూడా మనం చెప్పొచ్చు. సో ఈ బ్యాక్ పెయిన్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మనం చూస్తున్నాము. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ ఈ ప్రాబ్లం మనకు ఏర్పడడం జరుగుతుంది. సో ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది బ్యాక్ పెయిన్, అండ్ ఏం జరిగినప్పుడు ఈ బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది అన్నట్లు చూసుకుంటే, ద ఫస్ట్ థింగ్, బ్యాక్ పెయిన్ ఇంతకుముందు ఏజ్ వాళ్ళలో చూసేవాళ్ళము. సో ఇప్పుడు కూడా ఇట్స్ అ ఏజ్ రిలేటెడ్ డిజార్డర్. ఎప్పుడు మీ ఏజ్ 40 దాటడం జరుగుతుంది అండ్ యు ఆర్ 60 అంటే 60 తర్వాత ఆల్మోస్ట్ చాలామందికి స్పాండిలోసిస్ అనేది ఉండడం జరుగుతుంది, మెడ నొప్పి, నడుము నొప్పి అనేది. దట్స్ అబ్సల్యూట్లీ ఎ కామన్ థింగ్. బట్ దాన్ని అనదర్ సైడ్ ఏంటంటే బికాజ్ ఆఫ్ అవర్ బ్యాడ్ లైఫ్ స్టైల్స్ కూడా ఈ మధ్య కాలంలో చిన్న ఏజ్లో కూడా మనకు పెయిన్స్ అనేటివి వస్తున్నాయి. సో ఈ పెయిన్స్ రావడానికి రీజన్స్లో మనకు ట్రౌమాస్ కూడా ఉంటాయి, ఇంజురీస్ కూడా ఉంటాయి. అంటే దెబ్బలు తగలడం, మనం కింద పడిపోయడం, బైక్ నుంచి కింద పడడం కానీ, ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం కానీ, సో ఇలాంటివి ఉంటాయి. స్టెప్స్ నుంచి కింద పడడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ మూలన కూడా మనకు బ్యాక్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. దీంతో సహా మళ్ళీ ఏంటంటే రాంగ్ పోస్చర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. రాంగ్ పోస్చర్స్ అంటే మనం రాంగ్ పొజిషన్స్లో కూర్చుంటున్నాము. మన జాబ్ ఏముంది, కూర్చొని చేసే జాబ్ ఉంది. 10 గంటలు కూర్చోవాలి, 8 అవర్స్ కూర్చోవాలి. సో ఆ కూర్చొనే పొజిషన్ అనేది కరెక్ట్ లేదు. కొంచెం వంగి కూర్చుంటున్నాము, లేదు కొంచెం ఫ్రీ ఉంది జాబ్ అంటే కొంచెం ముందుకు జరిగేసి మొత్తం ఇలా వెనకకి పోయి కూర్చుంటున్నాము. సో ఈ విధంగా రాంగ్గా కూర్చున్నప్పుడు వరకు కంటిన్యూ కూర్చుంటే మనకు లోపల ప్రెషర్ పెరిగి ఆ డిస్క్లు ఉబ్బడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక రీజన్ ఉంటుంది. దీంతో సహా మళ్ళీ ఒక రీజన్ ఏంటంటే డిఫిషియన్సీస్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది కొంతమందికి ఏర్పడడం జరుగుతుంది. వైటమిన్ B12 కానీ, కాల్షియం కానీ, విటమిన్ D కానీ. సో ఇలాంటి డిఫిషియన్సీస్ వల్ల కూడా మనకు బ్యాక్ పెయిన్స్ అనేటివి రావడం జరుగుతుంది. దాంతో సహా స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ కూడా ఉంది. స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ అంటే మనం ఎక్కువగా ఫిజికల్గా పని చేస్తలేము, ఎక్కువగా ఎక్సర్సైజెస్ అనేటివి లేవు. సో అలాంటప్పుడు ఏంటంటే అక్కడ సడన్లీ మనం ఏదైనా పని చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉంది, సడన్లీ యూ హ్యావ్ ప్లాన్ టు గో ఫర్ ఎ వెకేషన్ అండ్ హాలిడేకి వెళ్ళడానికి పెద్ద ఒక సూట్ కేస్ అనేది తయారు చేసుకొని దానికి లిఫ్ట్ చేసారు. సూట్ కేస్ లిఫ్ట్ చేయంగానే కట్ అని సౌండ్ వచ్చింది బ్యాక్లో. దాని తర్వాత నుంచి నొప్పి అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇలా సడన్లీ ఏదైనా హెవీ వర్క్ చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ దాంతో సహా కొంచెం ఏదైనా పని వంగి చేయడం మూలన కంటిన్యూస్లీ మీరు వంగి పని చేస్తున్నారు. సో అలాంటప్పుడు కూడా మనకు ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇప్పుడు వంగి ఏదైనా తీసుకుంటున్నాము, హెవీ వెయిట్ అనేది లిఫ్ట్ చేస్తున్నాము, అలాంటప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఏర్పడవచ్చు.
ఎందుకంటే మనం ఎలా బెండ్ అయ్యి ఎలా తీసుకోవాలి మనకు పెద్దగా తెలియదు. నార్మల్లీ మనం ఏం చేస్తాం, మొత్తం డైరెక్ట్లీ ఇలా ఒంగి తీసుకుంటాం అనమాట. సో దట్స్ అ రాంగ్ థింగ్. మనం కింద కూర్చోవాలి, కింద కూర్చొని ఆ వెయిట్ని లిఫ్ట్ చేసుకొని మళ్ళీ లేవాలి. దట్స్ ద రైట్ థింగ్ అనమాట. అండ్ స్పైన్ అనేది స్ట్రైట్ ఉండాలి, స్పైన్ మొత్తం యూ షేప్ లాగా ఉండకూడదు. అలా ఉంటే డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇన్ని రీజన్స్ ఉంటాయి. ఈ రీజన్స్ మూలన మీ బ్యాక్లో, నడుములో, స్పైన్లో ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏం జరుగుతుంది, ఇలాంటి పనులు చేస్తే మీ స్పైన్లో ఏమేమి గడబడ కావచ్చు అన్నట్లు మనం చూసుకున్నాం అనుకోండి. అందులో మోస్ట్ కామన్ థింగ్ ఏముంటుంది అంటే దట్ ఈస్ డిస్క్ ప్రాబ్లం. అంటే డిస్క్ ఉబ్బడం, డిస్క్ బల్జ్ అంటాం దానికి. సో ఆ డిస్క్ బల్జ్ అవ్వడం జరుగుతుంది. డిస్క్ బల్జ్ అంటే ఏంది? నార్మలీ మన స్పైన్లో 33 చిన్న ఎముకలు అనేటివి ఉంటాయి అన్నమాట. ఆ ఎముకల మధ్యలో కుషన్ లాగా, స్పాంజ్ లాగా మనకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దానికి మనం డిస్క్ అని చెప్తూ ఉంటాము. ఇప్పుడు ఈ డిస్క్లు ఎందుకు ఉంటాయి అంటే మూమెంట్ కోసం ఈ డిస్క్ ఉంటుంది. అంటే మనం ముందు కొంగుతున్నాము, వెనుకకి ఇట్లా చేస్తున్నాము, రైట్ లెఫ్ట్ చూస్తున్నాము. ఈ మూమెంట్ అవ్వాలంటే ఆ డిస్క్ ఉంటేనే మూమెంట్ అవ్వగలుగుతుంది ఇలాస్టిసిటీ మూలన. ఒకటే ఎముక ఉందనుకోండి, బెండ్ చేయలేము, మూవ్ అవ్వలేము. సో ఇప్పుడు ఏ పని చేసినా కూడా ఆ డిస్క్ మీద ప్రభావం పడడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినన్ని రీజన్స్ ఉంటే ఆ రీజన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీజన్ తీసుకోండి, వెయిట్ లిఫ్ట్ చేయడం అనేది జరిగింది సడన్లీ. సో వెయిట్ లిఫ్ట్ చేస్తే ఒక స్పైన్ మీద ఎక్కువగా బరువు పడడం జరిగింది. ఎక్కువగా బరువు పడితే ఏమవుతుందంటే సడన్లీ అక్కడ ఒక బల్జ్ వచ్చేస్తుంది, అంటే ఉబ్బిపోతుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువగా మనకు బరువు పడింది. సో అలా ఉబ్బడం వల్ల మీకు ప్రాబ్లం రావడం జరుగుతుంది. దానికి మనం డిస్క్ బల్జ్ అని చెప్తాము. కొంతమందికి ఏంటంటే ఎక్స్ట్రా ఎముకలు అనేటివి అక్కడ డెవలప్ అవుతాయి, చిన్న ఎముకలు అనమాట. అంటే మనకు ఫేస్ మీద, బాడీ మీద పింపుల్స్ అనేటివి వస్తాయి కదా, అలాగే మనకు ఎముకల మీద కూడా చిన్న ఎక్స్ట్రా బోన్ గ్రోత్స్ అనేటివి వస్తాయి. దానికి మనం ఆస్టియోఫైట్స్ అన్నట్లు చెప్తాము. సో ఆ ఆస్టియోఫైట్స్ మూలన కూడా ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే డీజనరేషన్ జరుగుతుంది. డీజనరేషన్ అంటే అరిగిపోవడం. సో డీజనరేషన్ వల్లనే చాలామందికి ప్రాబ్లం అనేటివి ఏర్పడుతుంది. సో ఈ ఎముకలు అనేటివి ఆ ఏరియాలో నడుములో ఉన్న స్పైన్ అనేటివి అరిగిపోవడం జరుగుతుంది. ఆ అరిగిపోయి కూడా మనకు ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ కొంతమందికి ఏదైనా యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకు ఏమవుతుందంటే స్పాండలోలిస్థైసిస్ అని చెప్తామన్నమాట. స్పాండలోలిస్థైసిస్ అంటే ఒక ఎముక ఉంది, దాని కింద ఒక డిస్క్ ఉంది, దాని కింద ఇంకొక ఎముక ఉండాలి, కరెక్ట్ అలైన్మెంట్లో ఉండాలి అది స్ట్రైట్గా. కానీ లిస్థైసిస్లో ఏమవుతుందంటే ఒక ఎముక ముందుకుంటుంది, ఇంకొక ఎముక జరిగి ఉంటుంది అనమాట, ఇలా సైడ్కి అయిపోవడం జరుగుతుంది. సో ఇందులో మనకు విపరీతంగా లక్షణాలు కనబడడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. కొంతమందిలో ప్రొట్రూషన్ అంటాము. ప్రొట్రూషన్ అంటే డిస్క్ లోపల ఉన్న న్యూక్లియోలస్ అనేటివి బయటికి రావడం జరుగుతుంది. సో దానికి ప్రొట్రూషన్ అంటాము. ఆ ప్రాబ్లం కూడా కావచ్చు. కొంతమందికి డెసికేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. డిస్క్ డెసికేషన్ అంటే ఇప్పుడు ఒక టొమాటోని తీసుకొని దానికి మీరు ఇలా కొట్టారనుకోండి, అది ఏమవుతుంది, పిచ్చికిపోవడం జరుగుతుంది మొత్తం. సో దట్ ఈస్ డెసికేషన్ అన్నమాట. అలాగే మనకు డిస్క్ కూడా మొత్తం పిచ్చికిపోవడం అనేది జరుగుతుంది. సో అలాంటి ప్రాబ్లంకి డిస్క్ డెసికేషన్ అంటాము. దానికి మళ్ళీ వేరే లక్షణాలు అనేటివి ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేటివి మన స్పైన్లో ఉన్నాయి. ఈ అన్ని ప్రాబ్లమ్స్కి మనం ఒక పెద్ద టర్మ్, అంబ్రెల్లా టర్మ్ యూజ్ చేస్తాము. దానికి స్పాండలోసిస్ అంటాము. సో దిస్ ఈజ్ లుంబార్ స్పాండలోసిస్. ఓకే. సో డాక్టర్ గారు దీన్ని రివర్స్ చేయొచ్చు అంటారా? ఈ బ్యాక్ పెయిన్ని లేకపోతే నెక్ పెయిన్ని, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని రివర్స్ చేయొచ్చు అంటారా? ఒకవేళ మీకు ఇనీషియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే దానికి ఈజీలీ మనం రివర్స్ చేసుకోవచ్చు. అంటే ఏం ప్రాబ్లం లేకుండా హాయిగా మీరు పని చేసుకున్నట్టు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు డెసికేషన్ ఉంటే ఏమీ చేయలేము.
అండ్ లిస్థైసిస్ ఉంటే ఏం చేయలేము. డెసికేషన్ అంటే ఉన్న డిస్క్ అనేది మొత్తం పిచ్చికిపోయింది, ఏమీ చేయలేము మందుల ద్వారా, అది రీజనరేట్ అవ్వడం అనేది ఉండదు. అండ్ ఒక ఎముక ముందు ఉంది, ఒక ఎముక సైడ్కి ఉంది, లేదంటే మీ స్పైన్ అనేది కొంచెం బెండ్ ఉంది, స్కోలియోసిస్ అంటాం దానికి. అంటే స్ట్రైట్గా ఉండకుండా ఇలా ఉండి సైడ్కి ఇట్లా పోయి ఇలా వస్తుంది. సో ఇలాంటి వాళ్ళకు కూడా నొప్పి వస్తూ ఉంటుంది. సో ఇది ఎవరిలో అవుతుంది, వాళ్ళు ఇలా కూర్చొని పని చేస్తుంటారనమాట. ఒక చెయ్యి మీద ఇలా పెట్టి ఇట్లా కూర్చుంటూ ఉంటారు. సో ఇలా కూర్చున్న వాళ్ళకు స్కోలియోసిస్ వస్తుంది, అంటే వాళ్ళ స్పైన్ బెండ్ అయిపోవడం. ఇలాంటి కేసెస్కి ఏమి చేయలేము. కానీ 99% ఆఫ్ బ్యాక్ పెయిన్ అండ్ మెడ నొప్పి, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ కేసెస్ హోమియోపతితో ఈజీలీ క్యూర్ అవుతాయి, ఈజీలీ తక్కువ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో డాక్టర్ గారు, స్పాండిలైసిస్ అంటే స్పాండిలైసిస్ లూంబార్ ఉంటుంది అండ్ అలాగే సర్వైకల్ ఉంటుంది. లూంబార్ గురించి ఇందాక మనం మాట్లాడాము. ఇప్పుడు సర్వైకల్ గురించి మాట్లాడితే సర్వైకల్ స్పాండిలైసిస్ ఎందుకు వస్తుంది, ఎవరెవరికి వస్తుంది, అండ్ మెయిన్ సిమ్టమ్స్ ఏంటి? ఎందుకు వస్తుంది అంటే ద సేమ్ థింగ్, లుంబార్ స్పాండలోసిస్లో ఏమేం ప్రాబ్లమ్స్ వల్ల మనకు లుంబార్ స్పాండలోసిస్ వస్తుందో సేమ్ అలాగే సర్వైకల్ స్పాండలోసిస్ కూడా దానివల్లనే ఉంటుంది. కానీ ఎక్సెసివ్ పాయింట్స్ ఏముంటాయి అందులో అంటే, ఇప్పుడు మనకు హ్యాబిట్ ఉంటుంది చాలామందికి పెద్ద పెద్ద పిల్లోస్ యూజ్ చేయడం, దిండులు, మెత్త అంటాము. సో ఈ పెద్ద పిల్లోస్ యూజ్ చేయడం మూలన మనకి ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సర్వైకల్ స్పాండిలోసిస్ ఎందుకు పెరిగిపోయిందంటే బికాస్ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అనమాట. సో మొబైల్ ఫోన్స్ అవర్స్ టుగెదర్, కొన్ని అవర్స్, ఒక మూవీస్ కూడా మనం మొబైల్స్లో చూస్తున్నాము, సోషల్ మీడియా బ్రౌజ్ చేస్తున్నాము, అండ్ గంటల తరబడి ఆ పని చేస్తూ ఉంటాం మనం. సో ఇప్పుడు ఈ మొబైల్ ఇలా పట్టుకొని ఈ పొజిషన్లో మనం కూర్చొని ఉంటాము, అవర్స్ టుగెదర్ కూర్చుంటాము. సో దానివల్ల కూడా మనకు మెడలో నొప్పి అనేది రావడం జరుగుతుంది, సర్వైకల్ స్పాండలోసిస్ అని చెప్తూ ఉంటాము. అలాగే ఇంజురీస్, యాక్సిడెంట్స్, అంటే వెనక నుంచి సడన్లీ ఎవరైనా తోసేశారు, బండి వచ్చి ఢీ కొట్టింది, సడన్లీ మన మెడ అనేది ఇట్లా వెనుకకి వెళ్ళిపోవడం, ముందుకు అవ్వడం, ఇలా జరుగుతూ ఉంటుంది. సో హైపర్ ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ వల్ల కూడా మనకు మెడ నొప్పి అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ దాంతో సహా కొంతమందికి ఏంటంటే వాళ్ళు బక్కగా ఉంటారు చాలా, అండ్ మజల్స్ అనేటివి కరెక్ట్గా ఉండవు, అంటే బలహీనత అనేది ఉంటుంది, మజల్స్లో అంత బలం ఉండదు. సో దానివల్ల కూడా కొంతమందికి ఏర్పడడం జరుగుతుంది. కొంతమంది వెయిట్ లిఫ్ట్ చేసుకొని తల మీద పెట్టుకొని కానీ, లేదంటే భుజం మీద పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. అండ్ దీంతో సహా నడుము నొప్పి దేనివల్ల వస్తుంది అని నేను చెప్పాను, ఆ రీజన్స్ అన్నీ ఇందులో కూడా ఉంటాయి. అండ్ ఏం ప్రాబ్లం అయ్యి మనకు లక్షణాలు కనబడుతుంది, నొప్పి వస్తుంది అన్నట్లు చూసుకుంటే సేమ్ థింగ్, నడుములో ఎలా మనకు డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్, డెసికేషన్, డిస్క్ టియర్, అవన్నీ ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది అన్నమాట. లక్షణాలు కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు లక్షణాలకి వచ్చేస్తే ఈ ప్రాబ్లం ఉంది అని మనం ఎలా గుర్తించాలి, హౌ టు ఐడెంటిఫై ఇట్ అంటే, స్టార్టింగ్ డేస్లో మీకు ఒకవేళ సర్వైకల్ ఉందనుకోండి, సో సర్వైకల్లో స్టార్టింగ్ డేస్లో మెడ నొప్పి అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది, అండ్ స్టిఫ్నెస్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. స్టిఫ్నెస్ అంటే టైట్ అనిపించడం, మెడ ఇట్లా కొంతమంది జనాలు ఇలా చేస్తూ ఉంటారు, టైట్ అనిపిస్తుంటుంది. సో స్టిఫ్నెస్ ఉంది, అండ్ దాంతో సహా నొప్పి వస్తుంది, మెడ నొప్పి. అండ్ ఇది ఇంకా కొంచెం పెరిగిందనుకోండి, అదేమవుతుందంటే మెడ కాకుండా మెడతో సహా ఈ పెయిన్ అనేది మనకు భుజాలలో రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మెడ కూడా ఇన్వాల్వ్ అయిపోయింది, భుజాల వరకు కూడా నొప్పి రావడం జరుగుతుంది. ఇంకా కొంచెం పెరిగిపోతే మెడ నొప్పి వస్తుంది, భుజాల నొప్పి వస్తుంది, చేతులు కూడా గుంజడం మొదలవుతుంది అన్నమాట. ఇది ఒక చేయి కావచ్చు, రెండు చేతుల్లో కూడా ప్రాబ్లం కావచ్చు. సో చేతులు గుంజడం, అండ్ కొంతమందికి చేతులు గుంజడంతో సహా తిమ్మిర్లు రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ తిమ్మిర్లు అనేటివి మనకు ఓన్లీ పామ్స్ కావచ్చు, లేదంటే సగం చేయి కావచ్చు, లేదంటే ఈ మూడు ఫింగర్స్ మాత్రమే తిమ్మిర్లు వస్తున్నాయి, సగం చేయి తిమ్మిరి వస్తుంది, అది నరాళ్ళు బట్టి ఉంటుంది. ఏ నరాలు అనేటివి
కంప్రెస్ అవుతున్నాయి, దాన్ని బట్టి మనకు తిమ్మిర్లు అనేది అలా డివైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ 3 తిమ్మిర్లు రావడం, లేదంటే ఓన్లీ పామ్ రావడం, లేదంటే సగం చేయి తిమ్మిరి అనిపించడం, కొంతమందికి మొత్తం చేయి తిమ్మిరైనట్లే వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది దీంతో సహా ఏంటంటే కొంతమందికి మంటలు కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ మంటలు ఎక్కడైనా కావచ్చు. అగైన్ ఇది మనకు మెడలో కూడా కొంచెం మండినట్టు అనిపించడం, లేదంటే అరిచేతుల్లో మంటలు అనేటివి అనిపించడం, భుజాలలో మంటలు అన్నట్లు అనిపించడం. సో ఈ విధంగా మనకు కనబడుతూ ఉంటుంది. మంటలు వస్తున్నాయి అంటే వీ కెన్ సే కే బై మీ నరాలు డ్యామేజ్ అవుతున్నాయి, డ్యామేజ్ వల్ల మంటలు అనేటివి మనకు ఏర్పడుతుంది అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఇండైరెక్ట్ కంప్రెషన్ ఉంటాయి. అంటే పూర్తిగా మనకు స్పైన్ అనేటివి మనకు ప్రెస్ అవ్వలేదు, ఆ స్పైన్ నుంచి బయటికి వస్తున్న చిన్న చిన్న నరాలు అనేటివి ప్రెస్ అవుతే ఇలాంటి లక్షణాలు మనం చూస్తాము. పొరపాటుగా మీకు మొత్తం స్పైనే కంప్రెస్ అయిపోయింది అనుకోండి, వేణుపూస అంటాం దానికి. సో వేణుపూసనే కంప్రెస్ అయిపోయింది, దాని మీదనే మీకు డిస్క్ ఉబ్బి అక్కడే ప్రెషర్ పెడుతుంది అనుకోండి. అలాంటి సందర్భాల్లో కొన్ని క్రిటికల్ సిమ్టమ్స్ అనేటివి కనబడుతూ ఉంటాయి. అదేంటంటే మెడ కింద నుంచి మీకు సరిగ్గా చేతులు కాళ్ళు ఆడవు, మీరు పూర్తిగా ఈ ఏరియా మొత్తం ప్యారలైజ్ అనేది అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇదే కంప్లైంట్ అనేది మనకు లుంబార్ స్పాండలోసిస్లో వచ్చిందనుకోండి. అంటే ఇప్పటివరకు డిస్కస్ చేసిన లక్షణాలు మనం సర్వైకల్ స్పాండలోసిస్. లుంబార్ స్పాండలోసిస్ ఉంటే మనం ఎలా గుర్తించాలి, దానికి ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నట్లు చూసుకుంటే, లుంబార్ స్పాండలోసిస్లో కూడా నడుములో నొప్పి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ డేస్లో నడుములో నొప్పి ఓన్లీ అక్కడే ఉంటుంది. అండ్ కొంచెం పెరిగిందనుకోండి సైడ్లలో కూడా నొప్పి వస్తూ ఉంటుంది. కొంతమందికి ఒక సైడ్ రావచ్చు, కొంతమందికి 2 సైడ్లు నొప్పి రావచ్చు. అండ్ దాని తర్వాత ఏంటంటే బటక్ ఏరియా వరకు వాళ్ళకు నొప్పి ఉంటుంది అన్నమాట, సీట్ ఏరియా వరకు. అండ్ మళ్ళీ కాళ్ళు అనేటివి గుంజడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో కాళ్ళు గుంజడం, నడుము నొప్పి రావడం, దీంతో సహా తిమ్మిర్లు అనిపించడం అన్నమాట. సో ఈ తిమ్మిర్లు ఓన్లీ టోస్లో కావచ్చు, అంటే వేళ్ళల్లో మాత్రమే కావచ్చు కొంతమందికి సగం పాదం అనేది తిమ్మిర్లు వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మొత్తం పాదం తిమ్మిరి వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మొత్తం కాళ్ళు తిమ్మిర్లు ఉంటాయి అన్నమాట. సో ఈ డిపెండ్ అవుతుంది ఎంత ఎక్కువ ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి లక్షణాలు ఉంటుంది. సో తిమ్మిర్లు అండ్ కాళ్ళు గుంజడం, నడుము నొప్పి రావడం అండ్ బర్నింగ్ సెన్సేషన్. అగైన్ ద సేమ్ థింగ్. బర్నింగ్ సెన్సేషన్ ఎక్కడ ఉంటుంది, అదే పాదంలో బర్నింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. ఎక్కువ ఉన్న వాళ్ళలో తొడ భాగంలో వెనుక భాగం కానీ ముందు భాగం కానీ నొప్పి అనేది, ఈ బర్నింగ్ పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చాలామంది ఏంటంటే నడుము నొప్పి అంటే స్పాండలోసిసే అని అనుకుంటారు. అలా కాదు, నడుము నొప్పి వేరే ప్రాబ్లమ్స్తో కూడా కావచ్చు. జస్ట్ లైక్ మనకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయనుకోండి, రీనల్ క్యాల్కులై, కిడ్నీ స్టోన్స్లో కూడా మీకు నడుము నొప్పి రావచ్చు. సో దానికి ఎలా మనం ఐడెంటిఫై చేయాలంటే, ఒకవేళ ఎపిసోడిక్ ఉందనుకోండి, ఎపిసోడిక్ అంటే 1 గంట ఉంటుంది అండ్ దాని తర్వాత మళ్ళీ ఏముండట్లా, అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు, మళ్ళీ ఎప్పుడైనా గంట వస్తుంది, 15 మినిట్ వస్తుంది, వెళ్ళిపోతుంది. ఇది కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకి అలా జరుగుతుంది అండ్ విపరీతంగా వస్తుంది వచ్చినప్పుడు. అండ్ పనులు చేస్తున్నప్పుడు పొజిషన్లు చేంజ్ చేస్తున్నప్పుడు ఒకవేళ నొప్పులు వస్తున్నాయి అనుకోండి, అది స్పాండిలోసిస్ వల్ల ఉంటుంది. అంటే డిస్క్ ప్రాబ్లం వల్ల మనకు పొజిషన్ చేంజ్, జస్ట్ లైక్ కూర్చొని లేస్తున్నాము నొప్పి వచ్చింది, కింద కూర్చున్నాము నొప్పి వస్తుంది, లేదంటే ముందుకు వంగుతున్నాము నొప్పి వస్తుంది. సో ఇలాంటి నొప్పులు వస్తున్నాయి అంటే ఇది లుంబార్ స్పాండిలోసిస్ వల్ల వస్తుంది. అదే ఇప్పుడు డైరెక్ట్ కంప్రెషన్ అయిందనుకోండి, సో ఇప్పుడు ఓన్లీ కాళ్ళు ఎఫెక్ట్ కావు, కాళ్ళతో సహా కొంతమందికి ఏమవుతుందంటే బవల్ అండ్ యూరిన్ బ్లాడర్ అన్నమాట, బవల్ అండ్ బ్లాడర్ మూమెంట్స్ డిస్టర్బ్ అయిపోవడం జరుగుతుంది. అంటే మీకు తెలియకుండా మోషన్స్ వెళ్ళిపోవడం, తెలియకుండా యూరిన్ వెళ్ళిపోవడం, ఇది బ్యాక్ పెయిన్ మూలన కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. దీంతో సహా మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇరెక్షన్ ప్రాబ్లం కూడా వస్తుంది. అంటే సరిగ్గా వాళ్ళు సెక్స్ చేయలేకపోవడం కానీ ఇలాంటి సమస్యలు కూడా మనం చూస్తూ ఉంటాము. అండ్ డైరెక్ట్ కంప్రెషన్స్లో మనం నడవడం అనేది కష్టం అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక స్ట్రేట్ లైన్లో మనం నడవలేకపోవడం,
కొంచెం ఒక మనిషి తాగి నడుస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఆ పేషెంట్ అనేది నడవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి లక్షణాలు మనం చూడొచ్చు. అందరిలో అన్ని లక్షణాలు ఉంటేనే స్పాండలోసిస్ అన్నట్లు కాదు. ఒక 2-3 లక్షణాలు కూడా మీకు కనబడుతున్నాయి అంటే స్పాండలోసిస్. అండ్ వీ డూ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ స్పాండలోసిస్. స్టాండ్లు పట్టుకొని వచ్చి నార్మల్ అయ్యి వెళ్ళే కేసెస్ కూడా మా దగ్గర ఉన్నాయి. సో హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. అర్లీ స్టేజెస్లో రండి అండ్ డెఫినెట్లీ యూ కెన్ గెట్ అ వెరీ గుడ్ హెల్ప్ ఫ్రమ్ అస్ అనమాట. ఓకే, సో డాక్టర్ గారు కొందరైతే సెల్ఫ్ మెడికేషన్ కింద ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. సో నెగ్లెక్ట్ చేస్తారు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ని. అండ్ సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నెగ్లెక్ట్ చేయడం వల్ల అండ్ ఇంట్లోనే ట్రీట్మెంట్ అంటే ముఖ్యంగా ఏం చేసుకుంటాం, మనం పెయిన్ కిల్లర్ తీసుకుంటాము, నొప్పి మందులు ఇవ్వండి అన్నట్లు మెడికల్లో వెళ్ళి తీసుకుంటాము. అలా చేయడం వల్ల కంటిన్యూ నొప్పుల మందులు వాడడం వల్ల అయితే కిడ్నీల సమస్యలు వస్తాయి, అందరికీ తెలుసు. కిడ్నీలు పాడైపోవడం జరుగుతుంది. దాంతో సహా నొప్పి కూడా కొంచెం పెరిగిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు? ఇప్పుడు మనం ఒక నొప్పి మందులు వేసుకొని నడుము నొప్పి ఉంది, దానికోసం పెయిన్ కిల్లర్ తీసుకున్నాము. పెయిన్ కిల్లర్ తీసుకుంటే నొప్పి ఇప్పుడు మనకు తెలియడం లేదు, తక్కువ అయిపోయింది అనుకుంటున్నాము. అండ్ జాగ్రత్తలు తీసుకోకుండా అలాగే పనులు మనం చేస్తున్నాము. దానివల్ల ప్రాబ్లం పెరుగుతుంది కానీ తక్కువ అవ్వదు. దానివల్ల కొంతమంది ఒక హాఫ్ మెడిసిన్తో ఫస్ట్ నడుస్తుంది, దాని తర్వాత ఏమవుతుందంటే హాఫ్ మెడిసిన్ నడుస్తలేదు, ఇప్పుడు ఒక మెడిసిన్ అనేది రోజుకి యూజ్ చేయాలి అన్నట్లు ఉంటుంది. దాని తర్వాత పొద్దున ఒకటి రాత్రి ఒకటి అంటారు, ఎందుకంటే ప్రాబ్లం పెరుగుతూనే వస్తుంది ఇక్కడ. సో అలా ప్రాబ్లం చాలా పెరుగుతుంది. ఓన్లీ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయకూడదు. ఏం ప్రాబ్లం ఉందన్నట్లు చూసుకొని దాని ప్రకారంగా మెడిసిన్స్ యూజ్ చేసుకొని దాని ప్రకారంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి. దాని ప్రకారంగా ఫిజియోథెరపీ, ఎక్సర్సైజులు చేస్తేనే ఈ ప్రాబ్లం తక్కువ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.